టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి డిసెంబర్ 5వ తారీఖు గురువారం. చవితి తిథి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం పంచమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ఉత్తరాషాఢ నక్షత్రం సాయంకాలం 5 గంటల 27 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఇది మార్గశిర మాసంలో మొదటి గురువారం. ఈ గురువారం నాడు మనము తలకి తైలం పట్టించడం అనేది నిషేధం. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది వాతావరణం ఉన్నప్పటికీ కూడా దైవ వశాత్తు దాని నుంచి బయటపడి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఏదైనా సరే ఇల్లులు కానీ, భూములు కానీ, వాహనాలు కానీ కొనాలి అంటే తప్పకుండా సాధ్యమవుతుంది. మీ యొక్క బుద్ధి కుశలత అనేది ఈరోజు పాదరసంలా పరిగెత్తడం అనేది అయితే ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్యాన్ని పక్కన పెట్టి మీదైన శైలిలో మీ యొక్క ప్రతిభని, అవకాశాలని శుభ్రంగా నిరూపించుకోగలుగుతారు. ఈరోజైతే కనుక మీకు సూర్యుడికి సంబంధించిన ఆరాధన మరింత అనుకూలమైన స్థితిని కలగజేస్తుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు గత 2 రోజులతో పోలిస్తే కొద్దిపాటి ఉపశమనం లభించడం అనేది అయితే కనిపిస్తుంది. మీరు ఇంటి మరమ్మతుల విషయంలో అయితేనేమి, లేదా ఇంటి అభివృద్ధి విషయంలో అయితేనేమి, చేసే పనులు ఏవైతే ఉంటాయో, ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. నాన్నగారు యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించడం అనేది ఉంటుంది. లేదా వారసత్వంగా మనకి రావాల్సినవి ఏమైనా ఉంటే కనుక వాటిని మీరు కొంతవరకు పొందేందుకు ప్రయత్నించేందుకు ఈరోజు అనుకూలకంగా ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. ఈరోజైతే కనుక మీరు ఎక్కువగా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు శారీరక ఆరోగ్య పరిస్థితి విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కంటికి సంబంధించిన విషయాల్లో కానీ, తర్వాత కొంతవరకు హృదయానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత హెచ్చు తగ్గులు ఉండే పరిస్థితులు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన మార్పులు కానీ, ఇబ్బందులు కానీ ఏమీ కనిపించడం లేదు. సంతానపరంగా కూడా అభివృద్ధి చోటు చేసుకోవడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి సగభాగం అంటే ఇంచుమించుగా మధ్యాహ్నం 1 గంట వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 1 గంట దాటిన తర్వాత నుంచి ఎక్కువగా అభివృద్ధిదాయకమైన అవకాశాలు ఎక్కువగా మీరు పొందటం అనేది కానీ, లేదా మానసికంగా తగు ఉపశమనం పొందడం కానీ, ఈ రకంగా మనకి మంచి జరిగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. సంతాన పరంగా కూడా కొన్ని శుభవార్తలు వినటం అనేది అయితే కనిపిస్తుంది. దూరపు బంధువుల ద్వారా వచ్చే వర్తమానం మీకు ఆనందాన్ని రేకెత్తిస్తుంది. ఇక ఈరోజైతే కనుక మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు ఎదురవటం అనేది అయితే ఉంటుంది. ఇంటి సమస్యలు మాత్రం ఎప్పటిలాగానే కొంతమంది అయోమయానికి గురి చేసినప్పటికీ కూడా ఇతరత్ర మనకి చెప్పుకోదగిన వ్యతిరేక ఫలితాలు అయితే ఏమీ గోచరం కావటం లేదు. వృత్తి ఉద్యోగాల్లో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో కూడా మీరైన దక్షతని ప్రదర్శించగలుగుతారు. స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా అవకాశాలు తగిన స్థాయిలో రాలేకపోవటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాల్సి అనుకున్న వారికి, పుబ్బా నక్షత్రం వారికి, ఉత్తరా నక్షత్రం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంటి పరంగా ఏవైనా సరే కొంతవరకు సమస్యలు పెరగచ్చు. అలాగే నాన్నగారితో ఏవైనా సరే కొంతవరకు సమస్యలు రావచ్చు. లేదా నాన్నగారి ద్వారా మనకి రావాల్సినవి ఏమైనా ఉంటే కొంతవరకు ఇబ్బంది పెట్టచ్చు. ఇక అధికంగా ఖర్చులు కూడా ఎక్కువ అవటం అనేది అయితే కనిపిస్తుంది. కొన్ని భవిష్యత్తు కోసం మనం తీసుకునే నిర్ణయాలు ఏవి కూడా ఒక పట్టాన్ని ఒక స్పష్టమైన రూపానికి రాలేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సూర్యుడికి సంబంధించిన ఆరాధన చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిదాయకంగా
కలవటం అనేదైతే ఉంటుంది. తర్వాత మరి ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడితే ఆత్మీయ బంధువులు గానీ, ఆత్మీయ మిత్రుల ద్వారా మీకు చాలా చక్కటి ఊరట లభించడం అనేదైతే కనిపిస్తుంది. ముఖ్యంగా మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి గానీ, తర్వాత అకౌంట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి గానీ, మరిన్ని విజయావకాశాలు మెరుగుపడడం అనేదైతే ఈరోజైతే కనిపిస్తుంది. ఇక సినిమా పరిశ్రమలో ఎవరైనా సరే సాంకేతిక రంగంలో ఉన్న వాళ్ళకైతే గనక మరిన్ని మంచి జరిగే అవకాశాలైతే లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికైతే గనక గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు కొంతవరకు అభివృద్ధిదాయకంగాను, ఆశాజనకంగాను ఉండటం అనేదైతే కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్న వాళ్ళు గానీ, లేదా ఇప్పటికే మనం ఏదైనా సరే ఉద్యోగాలకు అప్లై చేసి ఇంటర్వ్యూలను లేదా ఒక ఆఫర్ లెటర్ కావాలను ఇలా ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈరోజు అనుకోకుండా వాళ్ళు నోరు తీపి చేసుకునే పరిస్థితి అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక స్థిరాస్తుల వ్యవహారాల్లో కూడా ఒక స్పష్టమైన అవగాహనకి రావటం అనేది, లేదా మనకి ఏదైనా సరే లోన్ మీద తీసుకుందాం అనుకుంటే కనుక ఆ లోను ఇవాళ మనకి శాంక్షన్ అవ్వటం కానీ ఇలా కొంత మంచి జరిగే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక మానసికంగా, శారీరకంగా కొంత ఏదైనా సరే అయోమయ ధోరణి నెలకొలవచ్చు. మిగతా అన్ని విషయాల్లో కూడా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికైతే కనుక ఈరోజు మంచి చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఎంత మనము ఖర్చులు జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా అందులో అర్థం లేని ఖర్చులు ఎక్కువగా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మేయకుండా మీదైన శైలిలో పనిచేసుకోలేకపోతే గనక ఎంతో కొంత పరిహారం చెల్లించుకోక తప్పదు. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా మీదైన శైలిలో పూర్తి చేస్తారు. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికైతే గనక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈరోజైతే గనక అనుకోకుండా కొత్త అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఇక ఉద్యోగ ప్రయత్నాల్లో ఎవరైనా కొత్తగా మనం ప్రయత్నాల్లో ఉంటే గనక ఆ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం సాధించే పరిస్థితి కూడా ఈరోజు అధికంగానే కనిపిస్తుంది. స్వతంత్ర వృత్తులు ముఖ్యంగా మెడికల్‌లో ఉన్న వాళ్ళకి కేవలం వారికి మాత్రమే ఈరోజు అనుకూలకంగా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికైతే గనక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు ఇనుమడింపజేస్తాయి. ఇక ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడటం అనేదైతే కనిపిస్తుంది. సంతాన పరంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో మాత్రం ఒక స్పష్టమైన అవగాహనకి రాలేకపోవటం అనేదైతే కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు మాత్రం కొంతవరకు వారి యొక్క కర్తవ్య నిర్వహణలో కొంతవరకు జాగ్రత్తగా ఉండకపోతే ఒక్కోసారి నిందలు మన మీద పడే అవకాశాలు లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.